మొత్తం పండుగ చేస్తామని వాళ్ళు అంటున్నారు. మాకు కన్నీళ్లు తప్ప ఏమీ రావడం లేదు. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. ఈ రోజు ఏది కొనాలన్నా కొనే పరిస్థితి లేదు. ఈ రోజు బియ్యం 20 రూపాయలు దగ్గర అమ్ముతా ఉంది, పప్పు 60 రూపాయలు అమ్ముతా ఉంది, వంట నూనె 90 నుంచి 95 రూపాయలు అమ్ముతా ఉంది. కడాల ఉల్లిపాయలు కూడా 20 రూపాయలు అమ్ముతున్నాయి. ఈ రోజు పేదవాళ్ళు ఏ విధంగా బతకాలని అడుగుతున్నా. వాళ్ళ కూలి మాత్రం ఎక్కడికక్కడికే ఉంది. కూలి పెరగలేదు, మీ ఆదాయం పెరగలేదు, ఖర్చులు పెరిగాయి. మీ యొక్క పరిస్థితి దమనీయంగా ఉంది. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు ఒకప్పుడు 70 రూపాయలు మినిమం ఛార్జ్ ఉంటే 130 రూపాయలు చేశారు. ఇంకో పక్క తమ్ముళ్ళు మీరే చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి డబ్బులు కావాలి, ఆదాయం కావాలి, ఎలాంటి నీచమైన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టారు. కీపు లిక్కర్ని వాటర్ బాటలు 20 రూపాయలు ఉంటే 60 రూపాయలు 70 రూపాయలు అనే పరిస్థితి వస్తా ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. నేను అడుగుతున్నా, మీకు ఆదాయమే ముఖ్యమని 70,000 బెల్ట్ షాపులు పెట్టారు. అవి బెల్ట్ షాపులు కాదు. ఈ 70,000 బెల్ట్ షాపులు పేదవాళ్ళని నిర్వీర్యం చేస్తున్నాయి, అనారోగ్య పాలు చేస్తున్నాయి, వాళ్ళని ఆర్థికంగా చితికిపడి చేస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, తప్పకుండా ఈ బెల్ట్ షాపులు పోవాలి. నేను మీ అందరికీ హామీ ఇచ్చేది, తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు ఈ బెల్ట్ షాపులు ఉండలేకుండా చేస్తాం. తెలియజేస్తున్నాను. ఇంకా దానిలో నేను మాట్లాడుతున్నాను, ఇంకా అధ్యయనం చేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తా ఉంటే ఈ విధంగా పేదవాళ్ళకి చాలా నష్టం జరుగుతా ఉంది. ఇంత నష్టం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నారు, పండగ చేసుకోమంటున్నారు. నేను అడుగుతున్నా, కొన్ని ఆడపడుతున్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఆ రోజు డాక్టర్ సంఘాలు పెట్టాం. 27 లక్షల మందికి వంట గ్యాస్ ఇచ్చాం. ఈ రోజు వంట గ్యాస్ మీరు చూస్తే మీకు రావడం లేదు. ధరలు పెరిగాయి. 500 రూపాయలు ఇస్తే తప్ప బ్లాక్ మార్కెట్ లో వంట గ్యాస్ దొరికే పరిస్థితి అంటే ఎక్కడికి ప్రభుత్వం మొత్తం నాకు అర్థం కాలేదు. మా ఆడపడుతులు కోరుతున్నాను, 9 సంవత్సరాలు చూశాను, ఏ రోజైనా బ్లాక్ మార్కెట్ మాట విన్నారని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేశాం, పరిపాలన ఇచ్చాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకో పక్క మనం చూస్తే పేదవాళ్ళని మరిగంటే ఈ రోజు మధ్య తరగతి, అదే మరిగా పేదవాళ్ళ బ్రతుకులు. ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ఇంటి అద్దె ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ రేట్ 80 రూపాయల నుంచి 240 రూపాయలు అయిపోయింది. టన్ను అయితే స్టీల్ అయితే 15,000 నుంచి టన్ను 60,000 రూపాయలు పెరిగిపోయింది. కంకర పెరిగింది, ఇటుక పెరిగింది, ఇసుక పెరిగింది, అన్ని పెరిగిపోయినాయి. పేదవాళ్ళు ఏ విధంగా బతకాలడుతున్నా. ఈరోజు మధ్యతరగతి ఉంది, వాళ్ళు ఏమి చెప్పలేని పరిస్థితి. కానీ వాళ్ళకు వచ్చే ఆదాయం ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఇంకో పక్క పిల్లల చదువు పెరిగిపోయింది. ఇంకా పేదవాళ్ళైతే పిల్లల్ని చదివించుకోవడానికి పంపడం మానేశారు. ఆరోగ్య ఖర్చులు పెరిగాయి, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ పలకేశాయి. ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రుల కోసం ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆరోగ్యశ్రీ మీకోసం. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మీకోసం రథయాత్రలో ప్రసంగించారు. వారి ప్రసంగాన్ని విన్నాము.